ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. అనకాపల్లి జిల్లాలో 1,20,00,000 ఖరీదైన మొబైల్స్ని ఈరోజు పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది. ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడేందుకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బండి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎన్ని మొబైల్స్ రికవర్ చేశారు? ఈ మొబైల్స్ ఎవరికి అందజేయబోతున్నారు? ఈరోజు ఇప్పటిదాకా ఈ రోజు వరకు 625 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. వివిధ కంపెనీలు, అందులో ఐఫోన్స్ ఉన్నాయి, అలాగే శాంసంగ్, ఇతర కంపెనీలకు చెందిన ఉన్నాయి, అలాగే ట్యాబ్స్ కూడా ఉన్నాయి. అందులో కొన్ని గవర్నమెంట్ ఇష్యూ చేసిన ట్యాబ్స్ కూడా కొన్ని రికవర్ చేయడం జరిగింది. సో 625 మొబైల్స్ 10వ విడత. ఈ జిల్లాలో ఇది 10వ విడత చేస్తున్నాం. ఇంతవరకు ఈ జిల్లాలో ఈరోజు 625 ఏదైతే మనం రికవర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసామో ఇదే పెద్ద సంఖ్య. సుమారు 1,20,00,000 విలువైనటువంటి మొబైల్ ఫోన్లను బాధితులకి మా గౌరవ ఎస్పీ గారి తుహిన్ సిన్హా ఐపీఎస్ వారి చేతుల మీదుగా బాధితులుగా అందజేయడం జరిగింది. ఇంకొక ఆమె హెల్త్ సెక్రటరీగా చేస్తున్నారు. ఆమె డిపార్ట్మెంట్లో ఆవిడకి ఎలాంటి రిమార్కు లేదంట, కానీ ఆమె దగ్గరున్న గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి మొబైల్ బోల్డ్ డేటా ఉంటుంది, మీకు తెలుసు గవర్నమెంట్ మొబైల్లో. ఇది ఏంటది ట్యాబ్లో, ఆ ట్యాబ్ కోల్పోయింది. ఇప్పుడు ఆవిడకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంకొక వారం రోజుల్లో ఆవిడ రిలీవ్ అవ్వాలి. రిలీవ్ అయినప్పుడు నెక్స్ట్ సక్సెసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అనుకోకుండా ఆవిడకి ఇది ఒక మిరాకిల్ అని చెప్పి నేను భావిస్తున్నాను సార్. నా జీవితంలో ఎప్పుడూ నేను ఎలాంటి రిమార్క్ లేదు నా సర్వీస్లో. సో ఈరోజు మీరు ఎస్పీ గారు నాకు ఒక అద్భుతం జరిగింది అనుకుంటున్నాను. మీ చేతుల ద్వారా ఈరోజు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను హ్యాపీగా ఇది ఏదైతే ట్యాబ్ గవర్నమెంట్ ఇచ్చారో అది హ్యాండ్ ఓవర్ చేసి ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా నేను మళ్ళీ ఇంకొక ప్లేస్కి పోస్టింగ్ ఇచ్చారు, అక్కడికి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆనందపడింది. అలాగే ఇంకొక అమ్మాయి బండి మీద వెళ్తుండగా చదువుకుంటున్న అమ్మాయి, దాంట్లో వాళ్ళ అమ్మాయికి అందులో ప్రాజెక్ట్ వర్క్స్ అవన్నీ ఉన్నాయట. వైవా కూడా ఈ మొబైల్ పడిపోయింది. సో డ్రైవింగ్లో ఆ మొబైల్ పోవటం వల్ల వైవాగ్ కూడా అటెండ్ అవ్వలేకపోయిందండి మా అమ్మాయి. సో మీరు ఫోన్ చేశారు, చేసిన తర్వాత అసలు ఇంటందరం మేము చాలా ఆనందపడ్డాం. చాలా కృతజ్ఞతలు తెలియజేశారు ఎస్పీ గారికి. మేము మళ్ళీ దొరుకుతుందని అనుకోలేదు సార్. పోయిన మొబైల్ మళ్ళీ ఇలా దొరుకుతుంది, మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అని మేము అనుకోలేదు అని చెప్పి ఎస్పీ గారికి, ప్రత్యేకంగా పోలీస్ శాఖకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా ఎంతోమంది, ఎవరో ఒకరు ఇద్దరు ఏమో కానీ మ్యాక్సిమం పర్సంటేజ్ ఎవరైతే ఉన్నారో ఫోన్ పోయిన వాళ్ళు మళ్ళీ ఆ ఫోన్, ఎందుకంటే మనం దాన్ని అపురూపంగా వాడుకుంటాం, అనేక పిక్స్ తీసుకుంటాం, రీల్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాం, ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాం, మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెయిల్లో వాటిల్లో స్టోర్ చేసుకుంటాం. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ మొబైల్? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి. ఎందుకంటే మా అమ్మాయి ఈ సెల్ ఫోను ఒక 1 year బ్యాక్ పోగొట్టుకుంది. కానీ తన దాంట్లో 3 monthsది ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే MBA ఫైనల్ ఇయర్లో వైవా అడుగుతారు. ఆ వైవా అడిగినప్పుడు అది కానీ మనం చెప్పకపోతే తనకు ఆ MBA కంప్లీట్ అవ్వదు. అందువల్ల చాలా బాధపడ్డది. మళ్ళీ ప్రాజెక్ట్ 3 నెలలు చేయాలంటే నాకు అక్కడ టైం దొరకదు, చాలా ఇబ్బంది అమ్మా, అనవసరంగా నేను చాలా బాధపడుతున్నానంటే కంగారు పడకు, మనం చేద్దాం అంటే ఇంతట్లోకి మా సిస్టర్ అన్నారు, ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు కొని అప్పటికి మహా అయితే ఆ ఫోన్ కొని మేము ఒక 2 years, ఒక 6 months ఇలాగ అయింది. 6 months అయింది. వెంటనే ఫోన్ పోతే 16,000 పెట్టుకొని ఫోన్ పోతే కష్టం అనిపిస్తుంది కదంటే మధ్యతరగతి కుటుంబీలకు అదే ఎక్కువ. అలా దాని మీద ఏంటంటే ఇలా జరిగింది. అంటే వెంటనే పోలీస్ స్టేషన్లో వెంటనే కంప్లైంట్ ఇచ్చాం. లోకల్ పోలీస్ స్టేషన్ వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే తప్పకుండా మీది రికవర్ అవుతుందమ్మా, చేస్తాం తప్పకుండా, ఇలా మీది రికవర్ చేసి మీకే కాల్ చేసి మేము చెప్పమా అని చెప్పారు. థ్యాంక్స్ అండి అని చెప్పేసి అప్పుడు కాల్ చేసాము. ఒక 1 month తర్వాత మళ్ళీ అడిగాం, అమ్మ ఇంకా అయితే మాకు ఏ డీటెయిల్స్ తెలియలేదు, తప్పకుండా వాళ్ళు ఈ సిమ్ తీసుకొని వేరే సిమ్ చేసి ఏదో కాల్ చేస్తారు, అప్పుడు మాకు వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా అని చెప్పేసి అన్నారు. అలాగే ఒక 4 months బ్యాక్ తర్వాత మీ మొబైల్ దొరికింది, కానీ జాబ్ మేళా అని పెడతారు, అక్కడ ఆ టైంలో ఇస్తారండి, మేము మీకే కాల్ చేసి మీకే ఇస్తామండి అని చెప్పేసి అన్నారు. చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఈ ప్రాజెక్ట్ వర్క్ మళ్ళీ మా అమ్మాయికి ఇవ్వడం, చక్కగా వచ్చే నెలలోనే మా అమ్మాయికి వైవే రావడం, ఈ ప్రాజెక్ట్ దొరకడం వల్ల మాకు ఎంతో ఆనందం
ఆనందంగా ఉంది. ఒక అమ్మాయి చేసుకున్న ప్రాజెక్ట్ 3 నెలలు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ పోతే ఆ అమ్మాయి మళ్ళీ చేయాలంటే చాలా కష్టపడాలి కదా. సో చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ పోలీస్ అకాడమీ, ఓవరాల్ అందరు టీంకి మొత్తంగా చెప్తున్నాం. ఫోన్ కాస్ట్ 16,000 కాదు, 20,000 అయినా కాదు, ఇంపార్టెంట్ కాదు. అలా పాప ఒక ప్రాజెక్ట్ వర్క్ అంటూ చేసి ఆ ప్రాజెక్ట్ వర్క్ ఆ మొబైల్లో ఉండిపోవడం వల్ల ఆ పాప చేస్తున్న చదువుకి కానీ ఆ జాబ్కి కానీ అన్యాయం జరుగుతుందేమో అనుకున్నది. కానీ ఆ మొబైల్ దొరకడం వల్ల వాళ్ళు చాలా ఆనందోత్సవంతో ఉన్నారు.